హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ 6:00 అవుతుందండి. ఆహ్, లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కిచెన్‌లోకైతే వచ్చేసాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్ బాక్స్ రెడీ చేయాలి కదా! సో, అందుకని కిచెన్‌లోకొచ్చేసి ఇంకా వంట పనైతే స్టార్ట్ చేశాననమాట. ఈరోజు వాళ్ళకి ఆహ్, ప్రోటీన్ రిచ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ వింటర్‌లో ఎక్కువగా ఇడ్లీ, దోస వీటికన్నా కూడా ఎక్కువగా రైస్ ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇడ్లీ, దోస ఇవన్నీ కూడా పిండి ఫర్మెంట్ అవ్వదనమాట. అందుకని పెద్ద టేస్ట్ ఉండవు. నేను రాత్రి ఇడ్లీ పిండి రుబ్బి ఉంచాను. చూపిస్తాను. అస్సలు ఫర్మెంట్ అవ్వలేదనమాట. ఇవిప్పుడు వేసినా కూడా దోసలు చప్పగా ఉంటాయి. రుబ్బిన పిండి రుబ్బినట్టు ఇట్లాగే ఉంది. ఫర్మెంట్ అవ్వలేదు. అందుకని ఇంకిది రేపు వేసుకుంటే దోసలు బావుంటాయండి. ఈరోజు ఈవినింగ్ వరకు బయట ఉంచేసి ఇంకా ఈవినింగ్ ఫ్రిడ్జ్‌లో పెడతాను. రేపు దోసలు వేసుకుంటే గనక ఆ పిండి కొంచెం బెటర్‌గా ఉంటాయన్నమాట దోసలు. ఇప్పుడు వేస్తే అస్సలు బాగోవు. సో, అందుకని ఈరోజు దోసలు వేయకుండా పిల్లల కోసం ఆహ్, రైస్ ఐటెమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను రాత్రి ఈ శనగలు, బొబ్బర్లు ఇవి నానబెట్టుకొని ఉంచుకున్నాననమాట. ఇవి వేసి కొన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వేసేసి పిల్లలకి రైస్ ఐటెమ్ అయితే ప్రిపేర్ చేస్తాను. చాలా చలిగా ఉందండి. రోజు రోజుకి చలి ఎక్కువైపోతుందనమాట. ఈ చలిలో పాపం పిల్లల్ని నిద్ర లేపడం, వాళ్ళని స్నానం చేయండి అని చెప్పడానికి కూడా ఆహ్, కొంచెం ఇబ్బందిగా ఉందనమాట. అంటే సఫర్ అవుతారు గదా! చలికి మనమే లేవలేకపోతున్నాం. వాళ్ళు లేచి స్నానాలు చేసి రెడీ అవ్వాలి అంటే కష్టమే. ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోండి. వచ్చిన తర్వాత స్నానాలు చేద్దురు గాని అన్నా సరే వినట్లేదనమాట. కంపల్సరీ వాళ్ళు చక్కగా స్నానాలు చేసి వెళ్తారు. ఆహ్, సాహితీ, సాత్విక్ ఏంటంటే మార్నింగ్ లేవడానికైతే అస్సలు ఇబ్బంది పెట్టరండి మమ్మల్ని. చక్కగా లేచి రెడీ అయిపోతారనమాట. ఇంకిక్కడ నేను వెజిటబుల్స్ ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. నాకు కూడా అండి చలికో ఏమో తెలీదు గానీ, మార్నింగ్ ఏంటో తల పట్టేసినట్టు, తల దిమ్ముగా, హెడేక్‌గా అలా ఉంటుందనమాట. ఇంక తప్పదండి. ఈ వింటర్‌లో అలాగే ఉంటది. కొన్ని హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయి. సాహితీ, సాత్విక్ వాళ్ళు స్టార్టింగ్‌లో అంటే చిన్నప్పుడు ఇక్కడికొచ్చేసాం గదా! మేము 5 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు చాలా సఫర్ అయ్యేవారండి పాపం ఈ చలికి. బట్ ఇప్పుడు వాళ్ళకి అలవాటయిపోయిందిలెండి. ఈ చలి ఇవన్నీ గూడా వాళ్ళకి కొంచెం అలవాటయిపోయాయి. ఇప్పుడు ఇంకా డిసెంబర్ వచ్చింది గాబట్టి, ఈ డిసెంబర్ మంత్‌లో ఇంకా రోజు రోజుకి చలి ఎక్కువవుతూనే ఉంటుంది. తగ్గదు. ప్రస్తుతానికి ఎండొస్తుంది గాబట్టి పర్వాలేదు. ఇంకా డిసెంబర్ మంత్ ఎండింగ్‌కి ఎండ కూడా సరిగ్గా రాదండి. ఇప్పుడు ఇంకా చలనమాట. ఈ చలికి ఏంటంటే ఇంకా మార్నింగ్ టైమ్‌లో ఆహ్, తల దిమ్మగా ఉండడం, హెడేకు ఇవొస్తాయన్నమాట. నాకెందుకో తెలీదు. ఇంకిక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. ఇది నేను కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్‌లో ఆయిలు పలావ్ రెడీ చేసినా, బిర్యానీ చేసినా సరే సగం ఆయిల్, సగం ఘీ వేస్తానండి నేను. అలా అయితే బావుంటుంది. ఇంక వింటర్‌లో ఎక్కువగా నెయ్యి ఉపయోగిస్తూ ఉంటాను. దోసలు వేసినా, చపాతీ వేసినా ఇంకా అన్నిట్లో ఎక్కువగా నెయ్యి వాడతాననమాట. ఇంట్లో ఎక్కువ నెయ్యి ఉంటుంది గదా! అందుకని ఇంక నెయ్యి వాడుతూ ఉంటాను. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగం, జీలకర్ర, షాజీరా అవన్నీ వేసుకొని ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, అలాగే నానబెట్టి పెట్టుకున్న బొబ్బర్లు, శనగలు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను.
ఇది పిల్లలకి ఒక ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్ రైస్ లాగా ఉంటుందన్నమాట. సో మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి, ఈ అంటే ఈ పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి కదా, సో మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్ని వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కారం. కారం కావాలంటే మీరు స్కిప్ చేయండి, కారం స్కిప్ చేసి బిర్యానీ మసాలా కానీ ఏమైనా ఉంటే కనుక వేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం గరం మసాలా వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసుకోవాలండి, వెజిటేబుల్స్లో వేసే ఫ్రై చేసుకోవాలి. సో మర్చిపోయాను అనమాట, ఇప్పుడు వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేయండి. ఆ స్పైసెస్ అన్నీ కూడా వాటికి బాగా పట్టేలాగా. నేను ఊరు వెళ్ళేటప్పుడు పుదీనా సరదాగా అట్లా వేసాను అనమాట, చిన్న కాడ. అది ఇంత మంచిగా వచ్చింది. ఇందులో కొన్ని పుదీనా ఆకులు వేస్తాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఓయ్ వస్తున్నాను, రెడీ అయిపోయారమ్మా? అమ్మా ఇప్పుడే స్నానం చేసావా? వెరీ గుడ్ కన్నయ్య నువ్వు. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా ఇవి రెండు కంపల్సరీ కదండి మనం ఇటువంటి పలావ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు. కొత్తిమీర, పుదీనా వేస్తేనే సో మంచి ఫ్లేవర్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. బాస్మతి రైస్ కాదండి, ఇది నార్మల్ రైసే, అంటే సోనా మసూరి మేము వండుకునే రైస్ అనమాట. అది వేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మీకు మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు ఉంటే కనుక అవి కూడా సన్నగా కట్ చేసి వేసేయచ్చండి, లేదంటే మిక్సీ పట్టి వేసేయండి. చాలా బాగుంటుంది అనమాట, చాలా చాలా హెల్దీ అనమాట, ఇంకా హెల్దీ అయిపోతుంది రైస్ ఐటమ్. ఇంకా బాస్మతి రైస్ అయితే మీకు తెలుసు కదా, ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఇక నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి సో గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇది మా పిల్లలకి ఇలా ఏదైనా రైస్ ఐటెం చేస్తే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక సెపరేట్గా వాళ్ళకి ఏం ప్రిపేర్ చేయడం అవసరం లేదనమాట, అదే అడుగుతారండి, ఇదే తింటారనమాట. ఆకలి వేసినంతసేపు ఇంక సాయంత్రం వరకు ఇటువంటి రైస్ ఐటమ్స్ అంటే మంచిగా ఇష్టం. ఈ విధంగా శనగలు, బొబ్బర్లు, పెసలు ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి అంటే ఇష్టం అనమాట, కమ్మగా ఉంటాయి కదండి ఇవి రైస్ ఐటమ్స్, అందుకని వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. రైస్ వేసేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపేసి ఇప్పుడు వాటర్ వేసేయండి. వాటర్ వేడి చేసాను చూడండి, వేయండి. బాటిల్ కడిగో, టైం ఎంత అయింది? జామకాయలు ఎలాగా ముగ్గిపోతాయిలే.
ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ తెప్పించుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. ఏంటమ్మా సౌండ్లు? డైరెక్ట్గా వీడియో చేస్తే అదే ప్రాబ్లం అనమాట నాకు. ఏవో ఒక సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం పొద్దున్న వీడియోస్ చేసుకోకూడదా నేను? అబ్బో, పనులన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పు? అసలు ఏముంటది కంటెంట్? పనులే చూపించడమే కదా వ్లాగ్స్ అంటే. తర్వాత వాయిస్ ఇచ్చుకోవాలా? చూసారా, మీకు వాయిస్ తో వీడియో కావాలా, వీడియో మొత్తం తీసేసిన తర్వాత ఎడిటింగ్ వీడియో కావాలా? కామెంట్ చేయండి. ఇట్లా డైరెక్ట్ చేసేస్తే ఎడిటింగ్ చేయని అవసరం లేదు. బాగా వేడిగా వేయకు, మళ్ళీ తాగలేరు. ఇప్పుడు బంగారాలు రెడీ అయిపోయారా? అమ్మో, రూమ్ ఏంటమ్మా ఎలా ఉందో. ఆ టవల్ తీయండి. చిన్నమ్మ రెడీ అయిపోయావు చిన్నమ్మ? వెరీ గుడ్ కన్నయ్య. ఎంత చలిగా ఉంది మనకి? చాలా చలిగా ఉంది. చింతల్లి రెడీనా? జడేసేస్తుందా? లోపల ఇన్నర్ వేసుకుంటారు, పైన యూనిఫామ్, మళ్ళీ స్కూల్ స్వెటర్ అన్నీ వేసుకోవాలి వింటర్లో కదా చెప్పి. చేతికి గ్లౌజులు. ఎందుకమ్మా గ్లౌజులు చిన్నమ్మా? మళ్ళీ హోంవర్క్లో చేసినప్పుడు తీసేస్తావా రాసుకునేటప్పుడు? ఎందుకురా? బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా ఎందులో నువ్వు. ఈరోజు మార్నింగ్ వాటర్, హనీ, లెమన్, చియా సీడ్స్. చేసేవమ్మా నువ్వు? 8కి వెళ్ళాలి కదా మనము. తాగుతావా? అమ్మ దీని పేరేంటమ్మా? దీని లోపల చియా సీడ్స్. అవును, నువ్వు మేడం గారు తాగుతున్నారా? అమ్మా అమ్మా, చియా సీడ్స్ అయిపోయినాయి కదా, మళ్ళీ ఎలా తిరిగి? చియా సీడ్స్ ఉన్నాయి, ఎక్కడ అయిపోయినాయి? అయిపోయినాయి కదా అమ్మా, ఒక రోజులో ఉన్నాయి బాటిల్లో. నువ్వు అంటే క్యూట్గా మాట్లాడుతున్నావు అంట కానీ. మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ అందరికి. హాయ్ అందరికి. ఎలా ఉన్నారు? అడుగు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? మీకు చలిగా ఉందా? అడుగు. మీకు చలిగా ఉందా? మాకైతే చాలా చలిగా ఉంది. మాకైతే చాలా చల్లగా ఉంది. చలిలో కూడా స్కూల్కి వెళ్ళాలి. చలిలో కూడా స్కూల్కి వెళ్ళాలి. స్వెటర్ వేసేసుకో. కొంచెం తాగుతా. నువ్వు తాగలే? స్వెటర్ వేసుకో. కొంచెం తాగేసి. ఇది బాగుంది. డాడీ బాగాలేదా? తీగా ఉంది. డాడీ ఎక్కువ స్వీట్గా ఉందా? ఎందుకు? కొంచెం నిమ్మకాయకి ఎక్కువ హనీ వేసుకున్నారు. నువ్వు ఎప్పుడైనా స్కూల్ స్వెటర్ ఉతికేమనుకో, మామూలు స్వెటర్ వేసుకుని వెళ్ళొచ్చు. అలాంటి రెడీ మామూలు స్వెటర్ వేసుకెళ్తే ఊరుకుంటారా? అమ్మా, నువ్వు కానీ ఎప్పుడైనా ఉతికేమనుకో, ఇలాంటి జాకెట్ స్వెటర్ వేసుకుని వెళ్ళొచ్చు. మిస్ అంటారు, అది స్కూల్ స్వెటర్ కాదు అంటారు. మీ స్కూల్ స్వెటర్ ఎక్కడికి వెళ్ళిందే అంటారు. అని నేను చెప్తాను, అమ్మ ఉతికిందే అని చెప్తాను. హిందీలో ఎలా చెప్పాలి? మమ్మీ డోర్ అయ్యే అని చెప్తా. అంటే ఇది వేసుకెళ్ళాలని నీకు ఆశ. ఇప్పుడు ఒక రోజు మమ్మీ ఉతుకుతుందని చెప్పి నువ్వు నార్మల్ స్వెటర్స్ వేసుకెళ్ళి అందరికి చూపించాలి అనుకుంటున్నావా?
సండే సండే ఉతుకుతున్నాను కదా ఇవి మీ స్వెటర్స్. ఏమవుతుంది లేదమ్మా. రబ్బర్ బ్యాండ్ ఎత్తండి. రబ్బర్ బ్యాండ్ ఎత్తాలి. అదిగో చాక్లెట్స్ హెల్దీనా చెప్పు. అప్పుడే పొడిగవుతారు. అప్పుడే పొడుగవుతారా? బిస్కెట్స్ చాక్లెట్స్ తింటేనా? సరిగ్గా చెప్తావా చెప్పవా? దాంట్లోనే కదా పొడిగైపోయావు. కొడతా నిన్ను సాయి నిన్ను. ఏం తింటే హెల్దీ చెప్పు చెప్పి. చాక్లెట్. సరిగ్గా చెప్తావా చెప్పవా? చెప్పు తల్లి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తింటే హెల్దీ కదా. నాకు ఇష్టమైన పిల్లలకి మంచి ప్రోటీన్ హెల్దీ పులావ్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ వింటర్లో నేను ఎక్కువగా ఈ విధంగా రైస్ ఐటమ్సే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అది కూడా చాలా హెల్దీగా ఉండేలాగా. ఇందులో నేను ఇంకా రాజ్మా ఇవన్నీ కూడా మిక్స్ చేస్తానండి. మీల్ మేకర్ ఇవన్నీ కూడా. అయితే రాజ్మా మీల్ మేకర్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి లేవు, నిండుకున్నాయి, అందుకని వేయలేదు. ఏమైనా ఆకుకూరలు ఉంటే కనుక అవి కూడా సన్నగా కట్ చేసి వేసేస్తూ ఉంటానన్నమాట. మా పిల్లలు కూడా ఇటువంటివే మంచిగా తింటారు. అంటే ఇటువంటి రైస్ ఐటమ్స్ ఈ విధంగా శనగలు, బొబ్బర్లు ఇవన్నీ ఎక్కువ వేసేసాను అనుకోండి, అవన్నీ కమ్మగా ఉంటాయి కదా. సో అందుకని ఇటువంటి రైస్ ఐటమ్స్ చాలా ఇష్టంగా తినేస్తారనమాట. పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. ఎదిగే పిల్లలకి ఇటువంటి ప్రోటీన్ రిచ్ మనం రైస్ ఐటమ్స్ ఇస్తే హెల్దీగా గ్రో అవుతారు. అలాగే ఇటువంటి రైస్ ఐటమ్స్ పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పిల్లలిద్దరికి ఇక్కడ నేను బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. బాయ్ బంగారాలు. బాయ్ చిన్న. చబి టోపీ పెట్టుకోలేదా సాహి? టోపీ పెట్టుకోలేదు. హాయ్. టోపీ పెట్టుకోలేదే. బాయ్ అమ్మా. సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ కొంచెం చేంజ్ చేశారు. 7:30కి కదా స్కూల్ అండి, ఇప్పుడు 8 o'clock అనమాట. 8:15కి ప్రేయర్ అవుతుంది. 8 కల్లా స్కూల్లో ఉండాలి. సో ఒక ½ an hour లేట్గా పెట్టారనమాట. ఇంకా చలి ఎక్కువైతే ఇంకా కొంచెం టైము మారుస్తారు. సో 9 ఆ టైంకి కూడా పెడతారనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావా ఎగ్స్ తీసుకుంటున్నాను. సో అర్జున్కి కూడా ఇవే ఇచ్చానమాట. వింటర్లో ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుందండి. నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే రాగి జావా నట్స్ ఇలా తింటానమాట. వింటర్లో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డైజెషన్ ప్రాబ్లం అండి. ఈ చలికి డైజెషన్ స్లో డౌన్ అవుతుందన్నమాట. అందుకని డైట్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎర్లీగా తినేయాలన్నమాట. నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఒక టైం ప్రకారం తింటాను. నైట్ డిన్నర్ అయితే 5, 5:30 ఆ టైంకే కంప్లీట్ చేసేస్తానండి నేను. అది కూడా చాలా తేలికగా అరిగేవే తీసుకుంటాను. వింటర్లో కొంచెం మనం ఏం తిన్నా కూడా, నాన్ వెజ్ ఎక్కువ తిన్నా కూడా అది ఫ్రిడ్జ్లో పెట్టినట్టు పొట్ల అలాగే ఉంటుందన్నమాట. కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని కొంచెం తేలికగా అరిగే ఆహారాలు త్వరగా తీసేసుకోవడం బెటర్. ఇంకా మా హౌస్ ఓనరు ఆమ్లా ఇచ్చారండి, ఉసిరికాయలు ఇచ్చారు. వాళ్ళకి ఉసిరి చెట్టు ఉంది. ఎవ్రీ ఇయర్ ఈ విధంగా ఒక చిన్న బకెటెడ్ కాయలు అయితే పంపిస్తూ ఉంటారనమాట. సో వాటిలో నేను కొన్ని ఊరగాయ ప్రిపేర్ చేస్తాను.
ఇప్పుడు నేను వీటిలో సగం కాయలు ఊరగాయలాగా ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఫస్ట్ వాటిని నీట్‌గా క్లీన్ చేసేసి వాటర్‌తో 2, 3 సార్లు కడిగేసిన తర్వాత క్లాత్‌తో తుడిచేసి కొంతసేపు అట్లా బయట బాల్కనీలో ఆ తడి ఆరతాయని అట్లా కాటన్ క్లాత్ పైన వేసి పెట్టాననమాట. ఒక 1 అవర్ తర్వాత వీటిని తీసేస్తున్నాను. చూసారు కదండీ! చాలా ఫ్రెష్‌గా ఉంటాయి ఈ ఆమ్లా. అంటే చెట్టు నుంచి రాలిన కాయలు కాదనమాట. డైరెక్ట్ కొమ్మల నించే తుంచి ఇస్తారండి. వాళ్ళ డాబా పైకి నేను పైన వాకింగ్ చేస్తున్నప్పుడు డాబా పైనుంచి కూడా చూపిస్తూ ఉంటాను. వాళ్ళ డాబా పైన కొమ్మలు అట్లా కాయలతో ఉంటాయన్నమాట. వాళ్ళకి అందుతాయి చేతికి. సో, అందిన కాయలన్నీ కూడా కోసి మాకిట్లా మా కింద కూడా ఉంటారనమాట. వాళ్ళకి ఇద్దరికి మాకు వాళ్ళకి ఇద్దరికి పంపిస్తారు. నేనిది షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండీ! మా హౌస్ ఓనర్స్ ఉసిరికాయలు ఎక్కువ ఇచ్చారు. వీటిని ఫ్రెష్‌గా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అని షార్ట్ వీడియో పెట్టాను. చాలామంది చాలా కామెంట్స్ అయితే పెట్టారు. వాటిని డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు అన్నారు. రసం తీసేసి క్యూబ్స్ లాగా చేసి స్టోర్ చేసుకోమన్నారు. మురబ్బ అంటే బెల్లం పాకంలో వేస్తారు కదండీ! అలాగా కూడా చేసుకోవచ్చు అన్నారు. మురబ్బ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశానండి. పిల్లలవి అంత ఇష్టంగా తినలేదనమాట. నేనే తినాల్సొచ్చింది. కొంచెమే చేశానులెండి అప్పుడు. ఇప్పుడైతే వీటిలో సగం కాయలు ఈ విధంగా ఊరగాయ అయితే తయారు చేస్తున్నాను. ఇదైతే ఎవ్రీ ఇయర్ చేస్తాను. చాలా బాగా కుదురుతుందండి. కొలతల ప్రకారం చెప్తానిప్పుడు నేను. ఫస్ట్ ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించి వాటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు. నేనిందులో అంటే కొంతమంది నిమ్మరసం వేసి చేస్తారు. నేనైతే చింతపండు గుజ్జే వేస్తాననమాట ప్రతిసారి. చింతపండు చక్కగా నానబెట్టేసి వేడి నీటిలో నానబెట్టేసుకొని చింతపండు గుజ్జు సెపరేట్ చేసి ఈ విధంగా మనం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండీ! వాటికి ఘాట్లు పెట్టుకోవాలనమాట. ఘాట్లు పెట్టుకొని వాటిని మనం ఇప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ ఊరగాయకి మనం నువ్వుల నూనె కానీ, లేదంటే వేరుశనగ నూనె గానీ, పచ్చడ్లకి మనం ఈ 2 రకాల ఆయిల్సే వాడతాం కదండీ! ఇక్కడ వాళ్ళైతే గనక ఆవ నూనె వాడతారు. వీళ్ళకి ఎక్కువగా ఆవ నూనె దొరుకుతుంది కాబట్టి, పచ్చళ్ళకి వీళ్ళు ఆవ నూనె వాడతారండి. ఆవ నూనె కూడా పచ్చళ్ళకి చాలా బావుంటుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందనమాట. ఇంకొంచెం కలరు డార్క్‌గా ఉంటుంది. ఆవ నూనె అయితే ఘాటుగా కూడా ఉంటుంది. పచ్చళ్ళకి ఆవ నూనె చాలా బావుంటుందండి. బట్ మనకు అలవాటు లేదు కదా! ఆవ నూనె కూడా ఉంది ఇంట్లో. బట్ మనకు అలవాటు లేదు కదా! మళ్ళీ తినగలమో, తినలేమో అని. సో, నేనైతే ఆవ నూనెతో కాకుండా వేరుశనగ నూనె తెప్పించి, ఆ నూనెతో పచ్చడైతే తయారు చేస్తున్నాను. మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఈ విధంగా మనం ఆయిలు వేడెక్కుతూ ఉన్నప్పుడే వేయాలి. ఆయిల్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు కాకుండా ఈ విధంగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలన్నీ కూడా వేసుకొని, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ డార్క్ కలర్‌లో వచ్చే వరకు కాకుండా మనకి కాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మీరు స్పూన్‌తో గానీ, చాకుతో గానీ గుచ్చి చూస్తే సో, ఆ కాయ మెత్తబడిందో లేదో మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఉసిరికాయలన్నీ కూడా ఫ్రై చేసి ఒక గిన్నెలోకైతే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ఉసిరికాయలు, అలాగే మనం ఉడకబెట్టుకున్న ఆ చింతపండు గుజ్జు, ఈ ఆయిలు ఇవన్నీ కూడా బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం పచ్చడైతే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్లో ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. నేను ఈ ఉసిరికాయలు 4 గ్లాసుల ఉసిరికాయలండి. నేను ఆయిల్ వేశాను కదా గ్లాసు, ఆ గ్లాస్‌తోనే కొలతనమాట. 4 గ్లాసుల ఉసిరికాయలకి 1:30 గ్లాసు ఆయిల్ పడుతుంది. అలాగే చింతపండు మాత్రం నేను ఉజ్జాయింపునైతే వేసేసాను చింతపండు గుజ్జు. చింతపండు ఎలా వేసుకోవాలి అంటే కేజీ కాయలకి పావు కేజీ అట్లా వేసుకోవచ్చు. ఇంకా కారం వచ్చి 4 గ్లాసుల ఉసిరికాయలకి 1 గ్లాసు కారం. అలాగే ఆహ్, ఒక పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ కొలతండి నాకు. అంటే 4 గ్లాసుల ఉసిరికాయకి 1 గ్లాస్ కారం, పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ వేశాను. చింతపండు గుజ్జు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండీ! ఆవాలు, మెంతుల పౌడర్,
అలాగే వెల్లుల్లి పైన పొట్టు తీసేసి ఒక గుప్పెడి వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో నేను వేశాను. ఇప్పుడు వీటన్నింటిని కూడా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసిన చింతపండు గుజ్జు మొత్తం ఈ కాయలకి మంచిగా పట్టేలాగా ఉప్పు, కారం అంతా కూడా బాగా పట్టేలాగా పైకి, కిందకి ఈ విధంగా కలుపుకోవాలి. నిన్న నేను బర్త్‌డే వ్లాగ్ అప్‌లోడ్ చేశాను కదండీ! అసలు ఎంతమంది విష్ చేశారో, విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ప్రేమ ఎప్పుడూ నాపై ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలామంది విష్ చేశారు. సో, అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఇంకిక్కడ ఈ విధంగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఉసిరికాయలు ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండీ! ఆ ఆయిల్ వేసుకోవాలనమాట. కొంతమంది ఆ ఆయిల్‌లో పోపు కూడా వేస్తారు. మా సైడ్ ఏంటంటే మేము పచ్చళ్ళకి ఎక్కువగా పోపు వేసుకోమండి. అందుకని వేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే గనక ఆ పోపు ఫ్లేవర్ మీకు ఇష్టమైతే గనక మనం ఉసిరికాయలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేడిగా ఉంటుంది కదండీ! ఆ ఆయిల్‌లో మీరు కావాలంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు నేను వెల్లుల్లి డైరెక్ట్ ఇందులో వేసేసాను కదా! ఆ వెల్లుల్లి మీరు కచ్చాబచ్చాగా దంచి ఆ ఆయిల్‌లో వేసుకోవచ్చు. ఆ విధంగా ఆయిల్‌లో మనం పోపు వేసుకొని ఆ ఆయిల్ ఇందులో వేసుకుంటే కొంచెం పోపు ఫ్లేవర్ అవి ఇష్టపడే వాళ్ళకి బావుంటుందనమాట. నేనైతే పోపు వేయట్లేదు. సో, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. సో, పైనుంచి కిందకి ఇట్లా కలిపేసుకోవాలనమాట. నేను ఎవ్రీ ఇయర్ ఈ ఉసిరికాయ ఊరగాయ తయారు చేస్తానండి. చేసిన ప్రతిసారి చాలా మంచిగా కుదురుతుందనమాట. కొలతల ప్రకారం చేస్తాను గదా! అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. కొంతమంది చింతపండు గుజ్జుకి బదులుగా ఉసిరి రసం వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అయితే మనం చింతపండు గుజ్జు వేసుకుంటే మనకి చక్కగా ఈ పచ్చడి గ్రేవీలాగా ఉంటుందండి. బావుంటుందనమాట. ఆ గొజ్జు అవి మంచిగా వస్తాయి. మనం కలుపుకొని తినడానికి అన్నంలో బావుంటుంది. అది నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే కొంచెం లిక్విడ్‌లాగా మనకి అంటే నాకు నచ్చదు నిమ్మరసం వేస్తే. ఈ విధంగా చింతపండు గుజ్జు వేసుకుంటేనే చక్కగా మనం అన్నంలో కలుపుకొని తినడానికి బావుంటుందనమాట. సో, ఇలాగే ట్రై చేయండి. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఆయిల్ సరిపోలేదు అన్నట్టు కనిపిస్తుంది గదా! బట్ మనం 3 డేస్ తర్వాత చూస్తే గనక ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. కరెక్ట్‌గా సరిపోతుందండి. 4 గ్లాసులు ఉసిరికాయలకి గ్లాసున్నర ఆయిలు కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఎవ్రీ ఇయర్ నేను పెడతాను కదా! సో, నాకు తెలుసు. చూసారు కదా! ఎంత బావుందో పచ్చడి. మీరు కారం కూడా మంచి క్వాలిటీది కొంచెం ఘాటుగా ఉండే కారం అయితే తీసుకోండి. మనం పచ్చి కారం వాడతాం కదా పచ్చళ్ళకి. సో, పచ్చి కారమే మంచి క్వాలిటీదైతే తీసుకోండి. ఇంకా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకైతే తీస్తున్నాను. ప్లాస్టిక్ డబ్బాలో కానీ, లేదంటే మీ దగ్గర చిన్న జాడీ లాంటిదేమైనా ఉంటే గనక, లేదంటే గ్లాస్ కంటైనర్ ఉంటే గనక అందులోకైతే తీసేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి గాజు సీసాలున్నాయి గానీ, వాటిల్లో పచ్చళ్ళున్నాయన్నమాట. అందుకని ఈ విధంగా నా దగ్గర ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటే అందులోకి తీస్తున్నాను. మీకు తెలుసు కదండీ! స్టీల్ దాంట్లో ఉంచేస్తే గనక మనం ఇటువంటి పచ్చళ్ళు ఆహ్, స్టీలు ఈ ఈ పులుపుని అది అబ్జార్బ్ చేసుకొని స్టీలు కొంచెం తుప్పు పట్టినట్టు అట్లా వచ్చేస్తదనమాట. అందుకని మనం ఈ ఉసిరికాయ పచ్చళ్ళు ఇటువంటివి స్టీల్ వాటిల్లో అస్సలు పెట్టుకోకూడదు. మీతో ఇది చాలా మందికి తెలుసులెండి. కొంతమందికి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. కంపల్సరీ మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే సెరమిక్ బాటిల్స్ లేదంటే గాజు సీసాలు అటువంటి వాటిలో పెట్టుకోవాలనమాట. ఈ విధంగా మనం పెట్టేసుకున్న తర్వాత ఒక 3 డేస్ తర్వాత మీరు చూస్తే గనక ఆయిల్ మొత్తం మంచిగా పైకి వచ్చేసి ఉంటుందండి. 3 డేస్ తర్వాత మీరు కావాలంటే ఇందులో ఉప్పు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా సరిపోలేదు అని అనుకుంటే గనక 3 రోజుల తర్వాత మీరు ఆయిల్ కూడా కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవచ్చనమాట. సో, ఉసిరికాయ ఊరగాయ నేను ఈ విధంగా తయారు చేస్తాను. సో, తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. ఇంకా లాస్ట్‌లో ఆ గిన్నెలో ఉంటుంది కదండీ! గ్రేవీ. సో, అది కలుపుకొని తింటే అందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుంది గదా! ఇంక మా పిల్లలు అది ఎప్పుడెప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ముద్ద నేను సాత్విక్‌కి పెట్టేసానంటండి. మా సాహితమ్మకి కోపమొచ్చింది ఇక్కడ. "ఎప్పుడు వాడికే పెడతావు ఫస్ట్ ముద్ద" అంటుంది. సో, అలా ఉంటదనమాట మా పిల్లలతో. సో, ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయాయంట. మా సాత్విక్ ఎలా ఉంది? చెప్తున్నాడిక్కడ. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ పచ్చళ్ళంటే మహా పిచ్చండి. బా తింటారనమాట.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.